హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమమాల. ఈరోజు ఈ వీడియోలో పాలతో సొరకాయ కూర ఎలా వండాలో చూపిస్తున్నాను. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: లేత సొరకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, 2 బగారాకులు, 4-5 మిరియాలు, 3 లవంగాలు, 1 ఇలాయచి, కొద్దిగా దాల్చిన చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ధనియాల పొడి, 1 కప్పు పాలు. ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ పోసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, బగారాకు వేసి వేయించుకోవాలి. దీనికి ఆయిల్ కొద్దిగా తక్కువగానే పడుతుంది. అది వేడయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాసేపు వేగనివ్వాలి. తర్వాత పసుపు వేసి కలిపి చిన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కలను వేసి అంతా ఒకసారి కలిపేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి మనము కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. దీనికి లేత సొరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి, ముందుగా చెప్పిన గరం మసాలా ఉంది కదండి, ఇది మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, వీటన్నింటిని రోట్లో వేసేసి మెత్తగా దంచుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు. ఈ పొడిని వేసుకొని తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఒకసారి కలిపి 1 కప్పు పాలు వేసి ఈ పాలను బాగా మరిగించి చల్లార్చిన తర్వాత ఇందులో వేసుకోవాలి. పచ్చిపాలను వేయకూడదు. కలిపి కొత్తిమీర వేసుకొని మూత పెట్టాలి. ఈ పాలు వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత దానిలో జీలకర్ర, వెల్లుల్లిని కచ్చపక్కగా దంచుకొని వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.